చాలామంది అనుకోవచ్చు, నాకు వాక్యం తెలుసు, నేను చాలా గ్రంథాలు చదివాను, నేను చాలా గ్రంథాలు పఠించాను, వాక్యాన్ని అన్నిసార్లు బైబిల్ని పఠించేశాను. చాలామంది చెప్తా ఉంటారు. చదవటం తప్పని నేను మాట్లాడటం లేదు. 10 సార్లు చదివాను, 20 సార్లు చదివాను, 30 సార్లు చదివాను గ్రంథాన్ని అంటారు. మంచిదే, చదవటం మంచిదే. కానీ దానిని గ్రహించుతూ మనకు అన్వయించుకున్నట్టు చదవటం అనేది ప్రాముఖ్యమైనది. చాలా ప్రాముఖ్యం. ఏంటంటే వాక్యాన్ని పేపర్లాగా న్యూస్ పేపర్లా చదవటం కాదు. ఇది న్యూస్ పేపర్ కాదు. వాక్యం న్యూస్ పేపర్ కాదు. న్యూస్ పేపర్ ఏం చేస్తాం? ఉదయం లేచిన పేపర్ చూసి దాన్ని ఏం చేస్తాం? మడతెట్టి పక్కన పడేస్తాం. ఇవాళకి అయిపోయింది ఆ న్యూస్ పేపర్. మరలా రేపు న్యూస్ పేపర్ వస్తుంది. మరలా రేపు న్యూస్ పేపర్ కూడా చదువుతాం. దాన్ని ఏం చేస్తాం? చదివేసి పక్కన పడేస్తాం. అంటే దాన్ని ఏం చేస్తాం? ఏ రోజుకి ఆ రోజు తీసి పడేయటమే ఆ న్యూస్ పేపర్. కానీ దేవుని యొక్క వాక్యాన్ని అలా చదవకూడదు, ధ్యానిస్తూ చదవాలి. వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది, మనము దేవునితో ఏం మాట్లాడాలి అని వాక్యం మాట్లాడుతుంది. ప్రియులారా, దేవుడు అనుదినము కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. మనము దేవునితో మాట్లాడే చక్కటి అవకాశాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించారు.